అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ముందు పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామి వారు ఉన్నారు. వీరు భగవద్భక్తి, కర్తవ్య దీక్ష, సామాజిక శక్తి అనే దాని మీద ప్రధానంగా పాదయాత్ర అనేది చేస్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది కార్యకర్తలను తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశము. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను దర్శించి వాటిని పునరుద్ధరించడానికి దాదాపు 1,00,000 వరకు కూడా అక్కడికక్కడ ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు యూత్ను తీసుకుని వాళ్ళతో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి సంరక్షించేటువంటి గైడ్లైన్స్ ఇచ్చి రావడం అనేది ఇందులో ప్రధానంగా ఉన్నది. అలాగే గో సంరక్షణ కానీ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ద్వారా కూడా మన హైందవం అనేది వెళ్ళి వాళ్ళందరినీ హక్కున చేర్చుకుని మనం వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందనేటువంటి ప్రధాన ఉద్దేశంతో స్వామీజీ పాదయాత్ర చేస్తున్నారు. దీని గురించి స్వామీజీని మనం ప్రధానంగా ఈ పాదయాత్ర ప్రారంభించడంలో ఉద్దేశము, దానికి అనుగుణంగా ఏర్పడినటువంటి కారణాలు కూడా ఒకసారి వివరించవలసిందిగా స్వామి వారిని కోరుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తి, కర్తవ్య దీక్ష, సమాజ శక్తి ఇది తీసుకున్నాం. మన దేశంలో భక్తి మార్గంతోనే సమాజ సంస్కరణ జరిగింది. భక్తి మార్గంతోనే సమాజం సమాయత్తమైంది. భక్తి మార్గంతోనే స్వాతంత్ర ఉద్యమాలు నడిచాయి. స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన అందరికీ ప్రేరణ ఆధ్యాత్మిక పురుషులే. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో అందరికీ ప్రేరణ కలిగించింది స్వామి వివేకానందుడు. అంత ముందుకు తీసుకుంటే సమర్థ రామదాసుల వారు కావచ్చు, లేకపోతే మన ఇంకా అనేక మంది ఈ విద్యారణ్యులు హంపి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారికి మార్గదర్శనం చేసినటువంటి హరిహరాయలు, బుక్కరాయలు. కాబట్టి ఇట్లాంటి ఒక చరిత్ర మన దేశానికి సహజంగానే ఉంది. ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి ఒడిదుడుకులను, అసమానతలను లేదా అవగాహన లోపము వీటిని సరిచేసుకోవడానికి మనకు ఆలంబనంగా దొరికేది భక్తి మార్గం మాత్రమే, వేరే లేదు. ఇది మొదటి విషయం. రెండు, సమాజంలో భక్తి దండిగా ఉంది. అయితే ఈ దండిగా ఉండేటువంటి భక్తిని ఒక సామాజికమైన శక్తిగా, ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో, ఒక స్థిరమైన వ్యవస్థగా మలుచుకునేటువంటి ప్రయత్నం జరగాల్సి ఉంది. భక్తి అనేది సమాజానికి సంబంధించిన అంశము లేదా వ్యక్తిగతమైన అంశము. ఇప్పుడు భగవద్గీతను కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఒక్కడికే చెప్పింది వాస్తవం, చెప్పింది. కానీ అంశం మాత్రం, విషయం మాత్రం ఒక్కడికి సంబంధించింది కాదు. కాబట్టి ఏదైనా ఒక విషయం కనుక ప్రస్తావన చేస్తే అది సమాజ బాహుళ్యానికి శాశ్వతంగా పనికొచ్చేది ఉండాలి. కదా ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకు ఈ పాదయాత్ర తీసుకున్నామంటే, మన హిందూ యువతలో భక్తి ఉంది. మొదటిది, ధర్మం పట్ల అనురక్తి ఉంది, ధర్మాచరణం పట్ల శ్రద్ధ ఉంది, ధర్మరక్షణ పట్ల దీక్ష ఉంది. వీటిని మనం సంస్థాగతంగా స్థిరీకరించాలి. ఉదాహరణకి 2 అంశాలు తీసుకుందాం. భక్తి, సంస్థ. భక్తికి అయ్యప్పమాల, దుర్గమాల, హనుమాన్ మాల, గోవిందమాల ఎవ్వరూ చెప్పకనే, ఏ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మగురువులు చెప్పకనే హిందూ సమాజంలో తనంతట తానుగా స్వీకరించినటువంటి కార్యక్రమాలు ఇవి. కొన్ని కోట్ల మంది ఇందులో పాల్గొంటున్నారు. అన్ని మాలలు అన్ని కలిపితే కొన్ని కోట్లు. అక్కడ పోతే మనం ఉత్తరప్రదేశ్ అటువైపు వెళ్తే కావడి యాత్ర లక్షల మంది పాల్గొంటున్నారు. శ్రీశైలం శివరాత్రికి, ఉగాదికి కొన్ని లక్షల మంది పాదయాత్రతో వస్తారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా
తమిళనాడు నుంచి తిరుమలకి 365 రోజులు పాదయాత్రతో తండోపతండాలుగా వస్తారు. కాబట్టి భక్తి మార్గంలో సమాజం నడవటం అనేటువంటిది కొత్త కాదు, ఆగలేదు, సహజంగా ఉంది. 2, వినాయక చవితి వస్తే, దసరా వస్తే, సంక్రాంతి వస్తే, శ్రీరామనవమి వస్తే, శివరాత్రి వస్తే, వారం రోజులో 10 రోజుల్లో పనులు మారుకొని యువత ఎక్కడికక్కడ ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళు ఈ కార్యక్రమాలు చూస్తూ వస్తున్నారు. కాబట్టి ఒక సంస్థగా నిలబడి 10 మంది కలిసి పనిచేసేటువంటి స్వభావం ఉంది. వ్యక్తిగతమైన భక్తి కోసం నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళటం ఉంది. ఈ రెంటినీ కలుపుతూ 365 రోజులు ధర్మరక్షణ చేయటం ఎట్లా అంటే అప్పుడప్పుడు చేసేటువంటి పని రోజు నిత్యకృత్యంగా మార్చేది ఎట్లా. భక్తి అంతా వ్యక్తిగతంగా వస్తుంది తప్పితే ధర్మరక్షణ కోసం కానీ సామాజికంగా ఉపయోగపడుతుంది. కన్వర్ట్ అయింది. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ స్వార్థం అయిపోయింది. ఈ పనిని స్థిరీకరించాల్సిన అవసరం, నెసెసిటీ, వ్యవస్థీకృతం చేయాలి. స్థిరం చేయాలా, వ్యవస్థీకృతం చేయాలి. ఏదో 10 రోజులు గణేశోత్సవాలు జరిపేసాం, అయిపోయింది. ఏదో శ్రీరామనవమి జరిపేసాం, అయిపోయింది. దసరా జరిపేసాం కాదు. వేడుక కాకుండా 365 రోజులు మన గ్రామంలో దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిపేది ఎట్టా. అందుకు నా బాధ్యత ఏంటి? అప్పుడు ఏమవుతుందంటే సమాజంతో ఎప్పుడు కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవాలయం మాధ్యమంగా ఒక తరం కనుక సమాజంతో సంబంధం పెట్టుకుంటే దాని ద్వారా హిందూ సమాజము అనేది మనం కోరుకున్న పద్ధతిలో ఆవిష్కృతం అవుతుంది. నిత్యము ఆచరించేటువంటి ధర్మము ఆవిష్కరణ ఎప్పుడు జరుగుతుంది? మరి ఇలా అవసరమా అని అనొచ్చు. ప్రధాన భూమికి ఏదైతే హిందూయిజం ఉందో అది పైకి రావాలి. ఊరికే వేడుకలు కాకుండా. ఇది మన ఆలోచన. వస్తుతః సమాజం ఎలా ఉందో గ్రామానికి పోయినప్పుడు ఈ 2 లక్షణాలు ఆ గ్రామంలోనే ఉన్నాయి. భక్తి అక్కడే ఉంది, యాత్రలు అన్నీ అక్కడే ఉన్నాయి, మళ్ళీ ఉత్సవాలు చేసేది అక్కడే ఉంది. శ్రీరామనవమి ఘనంగా చేస్తారు, మళ్ళీ శ్రీరామనవమి దాకా దేవాలయంలో అక్కడ ఉండడు. శివరాత్రి ఘనంగా చేస్తారు, మళ్ళీ కనపడరు. కాబట్టి అలా ఉండటం వల్ల ఏమవుతుంది? ఈ ఉత్సవాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ కలిసి పనిచేసేటువంటి తత్వం ఒక 3 నెలలు తీసేయండి, 2 నెలలో 3 నెలలు అనుకుందాం. ఈ ఉత్సవాలన్నీ కలిపితే ఒక 3 నెలలు తీసేస్తే మిగతా 9 నెలలు ఏం చేస్తున్నారు అంటే ఇతర మతాల వాళ్ళకి ఊరిని అప్పచెప్తున్నారు. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయనప్పుడు వేరొకడు వచ్చి ప్రార్థన చేయటం ద్వారా స్వస్థత చేస్తామని ఇతరత్ర ఆకర్షణ మాటలు చెప్పి మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. మత మార్పిడి జరగడానికి ప్రధానమైన కారణము దేవాలయం క్రియాశీలంగా లేకపోవటం. దేవాలయం క్రియాశీలంగా లేకపోవటానికి కారణం దేవాలయాన్ని అంటిపెట్టుకునే పనిచేసే ఒక జట్టు లేకపోవటం. కాబట్టి దీన్ని మనం గుర్తిరిగాం. కాబట్టి ఈ వ్యాధికి చికిత్స ఇది వేరే మార్గం లేదు. అందుకోసం దీనికి ఏం చేయాలంటే ఏం లేదు, నేరుగా ఊరికి పోవడమే. అయితే మారుతుందా, మారదా, అవుతుందా కాదా అవసరం లేదు. ఒక 10 గ్రామాలకు పోతే 1 గ్రామంలో రావచ్చు, 100 గ్రామాలకు పోతే 5-10 గ్రామాల్లో మార్పు రావచ్చు. అలా ఒకసారి కనుక మార్పు ప్రారంభమైతే ఇంకా కాగదు. ఇప్పుడు 1985 ఆ ప్రాంతంలో వాస్తవానికి గణేశోత్సవాలంటే హైదరాబాదే. చివరికి బయట జిల్లాల వాళ్ళు ఒక వినాయకుడి విగ్రహం తెచ్చుకోవాలంటే హైదరాబాద్ ధూళిపేట పోయి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ లారీలోనో ఎక్కడో తీసుకురావడం. అందువల్ల గణేశోత్సవాలు ఎక్కడో పూణేలో ప్రారంభమైనాయి, ముంబైలో ప్రారంభమైనాయి, అక్కడి నుంచి భాగ్యనగరానికి వచ్చాయి, ఈరోజు గ్రామాన వాడవాడలకు విస్తరించాయి. సో మనం చేసే పని కూడా ఈ రోజే అవుతుందని కాదు, మొత్తం అవుతుందని కాదు. ఇప్పుడు మనం 1,00,000 ట్రస్టులు అన్నాం, 1,00,000 ట్రస్టులు మనమే చేస్తామా? చెయ్యం. కానీ 1,00,000 ట్రస్టులు అనేటువంటి హిందూ సమాజం ముందు ఒక పెద్ద లక్ష్యాన్ని మనం ఉంచాం. 10,000 గ్రామాలకు వెళ్ళాలా అన్నాం. ఇంతకుముందు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 26,000 గ్రామాలు చెప్పేవాడు. ఎందుకని? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రామాల సంఖ్య 26,000. 26,000 గ్రామాలకు నేను వెళ్తానని కాదు, 26,000 గ్రామాలు నాకు ఉన్నాయని, అవి నావి.
1,00,000 దేవాలయ ట్రస్టులు నేనేస్తానని కాదు, ట్రస్టులు వేయవలసిన దేవాలయాలు 1,00,000 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో సమాజం ముందు మనం ఒక లక్ష్యాన్ని పెడుతూ ఉన్నాం. మనం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర 2 దగ్గరలో 5 దగ్గరలో 10 దగ్గరలో ట్రస్ట్ ప్రారంభమై కార్యక్రమాలు ప్రారంభమైతే ఒకదాన్ని చూచి వెంటనే మిగతా దగ్గరలో కూడా అది ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ యువతకి నిర్మాణాత్మకంగా, వ్యవస్థీకృతంగా, స్థిరంగా పనిచేసేటువంటి స్వభావం కావాలి. దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలియచేయడం కొరకు మనం గ్రామానికి పోతున్నాం. చాలా వివరంగా ప్రధానంగా హిందుత్వానికి అడుగున బేసిక్ ఏదైతే ఉందో పూర్వం దాన్ని మర్చిపోయి మనం వ్యాపకాల వైపు వెళ్తున్నాము. రెండోది ఏంటంటే హిందూ యువతని మనం అక్కడ పెట్టకపోవడం వల్ల ఏంటంటే మన కంట్రోల్లో పెట్టకపోవడం వల్ల అది పక్క వాళ్ళు డైవర్ట్, మా తండ్రి మన జాగ్రత్తగా చూసుకుని మన ఓదార్చి మనకు కావాల్సిన చూస్తూ ఉంటే మన పక్కింటి అంకుల్ నాకు ఫీజు కట్టాను డబ్బులు ఏంటి నాకు అరే పని ఉండదు కదా పరిస్థితి. అలానే ఆదరింపు అనేది మనం ప్రతి గ్రామాలకి వెళ్ళి చూసి మేమున్నాము అనేటువంటి సపోర్ట్ ఇవ్వవలసిన అవసరం అయితే